SG Consultancy Services. Study MBBS in Russia, Philippines, Uzbekistan. సూపర్ స్టార్ రజనీకాంత్ ఒడిలో కూర్చున్న ఈ పిల్లవాడు ఇప్పుడు తమిళనాడులో హాట్ టాపిక్ అయ్యాడు. ఎందుకంటే నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం ఈ చిన్నోడు మహమ్మద్ యాసిన్. ఈ అబ్బాయికి రోడ్డుపై 50,000 రూపాయలు దొరికాయి. అతడు నేరుగా ఆ డబ్బును తీసుకుని పోలీస్ స్టేషన్కు వెళ్లాడు. ఆ డబ్బు ఆ పోలీస్ అధికారికిచ్చి, ఈ డబ్బు నాకు రోడ్డుపై దొరికింది, ఈ డబ్బులు ఎవరివో కనుక్కొని అతనికే తిరిగి ఇచ్చేయండి అని చెప్పాడు. దానికి ఆ పోలీస్ ఆఫీసర్ ఆ పిల్లవాడిని, ఈ డబ్బు నువ్వెందుకు తీసుకోలేదు, నువ్వు ఉంచుకోవచ్చుగా అని అడిగాడు. వెంటనే యాసిన్ ఎలా బదులిచ్చాడంటే, ఈ డబ్బు ఎవరో కష్టపడి సంపాదించింది, నాది కాదు కదా, నేనెందుకు ఉంచుకుంటాను, ఆ డబ్బు ఎవరిదో కనుక్కొని వాళ్ళకే తిరిగి ఇచ్చేయండి అని చక్కగా బదులిచ్చాడు. ఆ కుర్రాడి నిజాయితీ మెచ్చిన పోలీస్ అధికారి, నీకేదైనా కోరిక ఉంటే చెప్పమని యాసిన్ను అడిగాడు. వెంటనే యాసిన్, నాకు సూపర్ స్టార్ రజనీకాంత్ గారిని కలవాలనే కోరిక ఉందని చెప్పాడు. వెంటనే పోలీసులు ఈ విషయాన్ని సూపర్ స్టార్ రజనీకాంత్ గారికి తెలియజేయగా, అందుకు స్పందించిన రజనీకాంత్ యాసిన్ను తన వద్దకు తీసుకురమ్మని చెప్పారు. ఈ సందర్భంగా రజనీకాంత్ ఆ పిల్లవాడి తల్లిదండ్రులకు ఈ పిల్లవాడి చదువు ఖర్చులన్నింటినీ తానే భరిస్తానని ప్రామిస్ చేశారు. అతను ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పాఠశాల కళాశాలలో చదువుకోవచ్చని కూడా చెప్పారు. ఇప్పటి నుండి నేను ఈ బిడ్డను నా సొంత కొడుకులా చూసుకుంటాను. నిజాయితీ అనేది పుట్టుకతోనే ఉంటుంది, కులం మతం ద్వారా కాదని సూపర్ స్టార్ రజనీకాంత్ అంటున్నారు. నిజమే కదా, ఈ చిన్నోడులో నిజాయితీ ప్రతి ఒక్కరూ మెచ్చుకోవాల్సిందే. రోడ్డుపై డబ్బులు దొరికితే ఎవరివైతే మనకేంటి, మనకే దొరికాయి కదా, జోబిలో వేసుకుందామనే ఆలోచన నుంచి ఈ చిన్నోడు డబ్బులు పారేసుకున్నవారు ఎంత కష్టపడి ఈ డబ్బు సంపాదించుకొని ఉంటారో, పాపం పారేసుకున్నారు, తిరిగి వాళ్ళకి ఇచ్చేయాలి అనే ఒక నిజాయితీతో స్టేషన్కు వెళ్లి పోలీస్ అధికారులకు నిజాయితీగా ధైర్యంగా తన మాటలు చెప్పటం ఇప్పుడు ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తోంది. అందుకే సూపర్ స్టార్ సైతం ఈ చిన్నోడి నిజాయితీకి ఫిదా అయిపోయారు. ఆ పిల్లాడు చదువుకోవటానికి కావలసిన ఖర్చంతా తానే భరిస్తానని తల్లిదండ్రులకు మాట కూడా ఇచ్చారు. సూపర్ కిడ్ కదా ఈ అబ్బాయి. నిజంగా చిన్నప్పటి నుంచే పిల్లల్లో ఇంత నిజాయితీ ఉంటే ఇలాంటి వాళ్ళు ఖచ్చితంగా భవిష్యత్తులో ఒక మంచి స్థాయికి వెళ్తారు అనటంలో ఎలాంటి డౌట్ లేదు. మరి ఈ యాసిన్ కుర్రాడి నిజాయితీ కోసం మీరేమంటారు? మీ బ్లెస్సింగ్స్ ఎలా ఇస్తారో కామెంట్లో తెలియజేయండి.